హాయ్ అందరికీ నమస్కారం. మొన్న బోరుగడ్డ అనిలు, తర్వాత వర్రా రవీందర్ రెడ్డి, జోగి రమేష్, వల్లభనేని వంశీ, ఇప్పుడు పోసాని కృష్ణమురళి వీళ్ళంతా కూడా వరుసగా అరెస్ట్ అవుతూ వస్తున్న నాయకులు, వైసీపీకి చెందిన నాయకులు. ఈ లిస్ట్ ఇక్కడ తాగుతుందా అంటే ఆగే అవకాశం కనపడట్లా నాకు. తర్వాత మళ్ళీ లిస్టులో క్యూలో ఎవరున్నారు? రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, శ్రీరెడ్డి ఉన్నారు, కొడాలి నాని ఉన్నారు, రోజా ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, దువ్వాడ ఉన్నాడు, అలాగే పేర్ని నాని ఉన్నాడు, ఇకపోతే గుడివాడ అమర్నాథ్, గోరంట్ల మాధవ్, ఇకపోతే ఇతర దేశాల్లో ఉంటూ నక్కి దాక్కుని వీడియోలు చేసే మరొక ఇద్దరు ఉన్నారు. ఒక డాక్టర్, ఇద్దరు డాక్టర్లే అనుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా లైన్లో ఉన్నారు. కానీ విదేశాల్లో ఉండటంతో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది సాధ్యమయ్యే పరిస్థితి కనబడట్లా. ఏకంగా జడ్జిల్ని విమర్శించినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయలేని పరిస్థితి. మరి వాళ్ళని పక్కన పెడితే ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం కనపడుతోంది. సో ఇంకా కొంతమంది లోకల్లో ఉంటూనే ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి లాంటి వాళ్ళు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ ధైర్యం వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి ప్రభుత్వం కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా కనపడుతోంది. అందుకే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత ఇక వరుసగా చర్యలు మొదలుపెట్టినట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునేది చాలా పకడ్బందీగా ఫ్రేమ్ చేస్తారా, లేకపోతే ఏదో మమా అనిపిస్తారా అనేది మాత్రం ఆలోచించాలి. తర్వాత ఇంకొక వీడియోలో మనం చర్చిద్దాం. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా బాధితులుగా చెప్పబడుతున్నారు. వైసీపీ అంటోంది వీళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలకు తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం దిగుతోంది అంటోంది. నిజంగా వీళ్ళు బాధితులా లేకపోతే బాధ్యులా? ఒకవేళ వీరు బాధితులు అయితే బాధ్యులు ఎవరు అనే చర్చ. ఇంతకుముందు పోసాని కృష్ణమురళి గారి భార్య గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణికి ఫోన్ చేసి ఓదార్పు వచనాలు పలికారు. మేమంతా ఉన్నాము, ఏం కాదు, ఆయనకు ఖచ్చితంగా నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపిస్తున్నాను, న్యాయపరమైన సహాయం అందిస్తాం, అలాగే ఆయన కోసం పార్టీ ఉంది, పోరాడతాం, దేవుడున్నాడు చూసుకుంటాడు అన్నాడు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమో, దేవుడే ఈ లెక్క, ఈ స్క్రిప్ట్ అంతా కూడా దేవుడే రాసినట్టుగా మనకు కనపడుతోంది. గతంలో మీరెట్లయితే దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారో ఇప్పుడు దేవుడే రాస్తున్నాడేమో స్క్రిప్ట్ అనిపిస్తోంది. ఎందుకు అంటే మీకు 11 రావటం ఏంటి, విచిత్రం కదా. సో ఇంత విర్రవీగిన మీకు 100 వై నాట్ 175 అన్న మీకు 11 వచ్చాయంటే దేవుడి స్క్రిప్టే కదా. ఇవాళ అంటే నిన్న పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవుతున్న సందర్భంలో పోసాని కృష్ణమురళి గారికి అంటే శివరాత్రి, శివుని ఆజ్ఞ లేకుండా చేమైనా కుట్టదన్నట్టుగా శివుని ఆజ్ఞ ఉందేమో, అందుకే ఆయన్ని ఆ రోజు ఆజ్ఞ ఇచ్చిరడేమో, అందుకే అరెస్ట్ చేశారేమో అనుకోవచ్చు. ఇకపోతే మనం పాయింట్కి వద్దాం. వీళ్ళంతా కూడా బాధ్యులా బాధ్యులా అంటే సహజంగా ఏం జరుగుతూ ఉంటుందంటే, ఒక తండ్రి స్థానంలో నేను ఈ పార్టీ అధినేతలను కూడా చూస్తా. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే కూడా ఒక తండ్రి స్థానమే రాష్ట్రానికి. అలాగే వైసీపీకి తండ్రి స్థానం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జనసేనకి తండ్రి స్థానం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అలాగే తెలుగుదేశం పార్టీకి తండ్రి స్థానం చంద్రబాబు నాయుడు. మరి తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు ఏం చేశారు అనేది ఇవాళ మనం మాట్లాడుకోవాలి. తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు, ఒక ఉదాహరణకు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు, పిల్లలు చాలా చెలరేగిపోతూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు, ఊరికే గొడవలు పడి కావాలని తిరిగి కొడతా ఉంటారనమాట ఇంకా ఎదురు పిల్లల్ని. అలాంటి పిల్లల తల్లిదండ్రులు చాలామంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంటారు. వెళ్ళి మీ పిల్లాడు ఇట్లా మీద పడి కొట్టేస్తున్నాడంటే వాళ్ళు తిరిగి మనల్ని అనే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి తండ్రి నాకు జగన్మోహన్ రెడ్డిలో కనపడతా ఉన్నాడు. ఇవాళ వీళ్ళందరూ కూడా తండ్రి మెప్పు కోసం పనిచేసిన వాళ్లే. ఒకసారి లిస్టు చూద్దాము. ఈ లిస్టులో కొడాలి నాని ఎక్కడుండేవాడు అంటే తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు. కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇంత అసభ్య పదజాలం వాడలేదు ఆయన. ఆ తర్వాత రోజా ఎక్కడుందండి? రోజా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నది. రోజా కూడా ఇంత అసభ్య పదజాలం సబ్జెక్టు మీద మాట్లాడేది, కానీ ఇంత అసభ్య పదజాలం, ఇంత బరి తెగింపుతో రోజా కూడా గతంలో వ్యవహరించాల. ఇకపోతే వల్లభనేని వంశీ ఎక్కడ ఉండేవాడండి? తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఇట్లా చేయాల. ఇకపోతే పోసాని కృష్ణమురళి ఎక్కడున్నాడండి? పీఆర్పీలో ఉన్నాడు. పీఆర్పీలో ఉన్నప్పుడు కూడా ఇంత మెంటల్ కృష్ణలాగా ఆయన ఎప్పుడు వ్యవహరించాల. అలాగే దువ్వాడ ఎక్కడున్నాడండి? దువ్వాడ శ్రీనివాస్ పీఆర్పీలో ఉండేవాడు. పీఆర్పీలో ఉన్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇట్లా అంటే ఒళ్ళు మరిచి కొవ్వెక్కి మాట్లాడలా.
ఇట్లా తీసుకుంటా పోతే చాలామంది గతంలో వాళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళే. కానీ ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? రేసు జరుగుతూ ఉంది అక్కడ. ఏం రేసు? మీరు ఎంత ఎక్కువగా వ్యక్తిత్వ హననం చేస్తే, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడితే, వాళ్ళని తిడితే, వాళ్ళ కుటుంబాన్ని మీరు అసభ్యంగా దూషిస్తే మీకు అంత పార్టీలో పదవులు వస్తాయి అనే ఒక సంకేతం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీరు గతంలో వినే ఉంటారు, రోజా గారు ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బాగా తిట్టమన్నాడు అని చెప్పేసి ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి మైక్ దగ్గరకు వచ్చి చెబితే అది అనుకోకుండా రికార్డ్ అయిపోయింది. మైక్ ఆన్లో ఉంది. అదంతా కూడా జనమంతా కూడా చూశారు. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? సో తండ్రి పాత్రలో ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడు? కొడుకులకు లేకపోతే వాళ్ళ కూతుర్లకు, ఆ పిల్లలకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఇట్లా బరి తెగించి వ్యవహరించండి, సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించండి అని చెప్తా ఉన్నాడు. ఆయన మెప్పు కోసం ఏదో ఆయనకు అలా మాట్లాడితే ఏదైనా పదవి వస్తుందన్న ఒక ఆలోచనతోటి ఎక్కడ లేని ఆవేశాన్ని, ఎక్కడ లేని బూతుల్ని తెచ్చుకొని మాట్లాడుతున్నారు వీళ్ళంతా. చూడండి ఒక్కసారి, జోగి రమేష్ గారు చంద్రబాబు ఇంటి మీద దాడి చేశాడు. దాడి చేసినందుకు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. కొడాలి నాని మొదటి నుంచి కూడా నోరేసుకుని పడిపోతూ ఉంటాడు, అందుకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు. రోజా గారికి అందుకే మంత్రి పదవి ఇచ్చారు. ఈ రకంగా అసభ్య పదజాలంతో మాట్లాడుతుంది కాబట్టి ఆమెకు కూడా అందుకే పదవి ఇచ్చాడు. సో అంటే కొంతమందిని మనం అట్లా పదవులు రాని వాళ్ళ జాబితా కూడా ఉంది. సామాన్య ఉదయభాను గారిని బాగా తిట్టాలి పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే సామాజిక వర్గ పరంగా ఆయన సేమ్ సామాజిక వర్గం కాబట్టి గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అంటే ఆయన తిట్టనందుకు ఆయనకు పదవి రాలేదు. ఆయన చాలా సీనియర్, ఆయన మంత్రి పదవి ఆయన వరించలేదు. రీజన్ కేవలం ఆయన పదవి వరించకపోవటానికి, ఆయన తిట్టకపోవటమే. ఆళ్ల నాని గారికి ఆ తర్వాత 2.5 ఏళ్ల తర్వాత ఆయన పదవి కూడా తీసేశాడు. తీసేసిన దానికి కారణం కూడా ఆళ్ల నాని కూడా ఎప్పుడు తిట్టడు. అలాగే అలీ, సినిమా యాక్టర్ అలీ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి శతదా ప్రయత్నం చేశాడు. అలీ కూడా తిట్టకపోవడంతో అలీకి కూడా పెద్దగా ప్రాధాన్యత లేకుండా ఆయన కూడా పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. సో ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచిస్తే, లేకపోతే దువ్వాడ ఎంత నోరేసుకొని పడిపోతే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు చూడండి. సో దువ్వాడకు కూడా గిఫ్ట్ ఇచ్చారు. అలాగే బైరెడ్డికి కూడా గిఫ్ట్ ఇచ్చారు కార్పొరేషన్. పోసాని కృష్ణమురళికి కూడా గిఫ్ట్ ఇచ్చారు కార్పొరేషన్. అలాగా చాలామందికి ఆయన తిట్టిన వాళ్ళకే పదవులు ఇచ్చాడు, తిట్టమని ప్రోత్సహించాడు. ఇవాళ వీళ్ళంతా కూడా బాధితులు మాత్రమే, కానీ బాధ్యుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వం కాదు, బాధ్యులు కేవలం వీళ్ళు మాత్రమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడకపోయినా ఇవాళ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతున్నారంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇంకా చెప్పాలంటే కాస్త మెత్తగానే వ్యవహరిస్తోంది చట్టం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఇవాళ చర్యలు మొదలుపెట్టినట్టు కనపడుతోంది. ఇక్కడి నుంచి వ్యక్తిగత దూషణ, వ్యక్తిత్వ హననం, అక్రమ సంబంధాలు అంటగట్టడం, ఇంట్లో ఆడవాళ్లను తిట్టడం, ఇవే పనులు వీళ్ళందరికీ కూడా. ఈ పనులు చేసిన వాళ్ళందరినీ వరుసపెట్టి అరెస్టులు చేయబోతా ఉన్నారు. కాకపోతే పోలీసులు పకడ్బందీగా ప్రణాళిక చేసి ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఏదో అరెస్టు చేశామంటే చేశాము, వాళ్ళని మనం వెంటనే విడుదల చేసేస్తాం, 41A నోటీస్ ఇచ్చి పంపించేస్తామంటే ఈ చర్యలకు అర్థం లేదు, ప్రజలు కూడా హర్షించే పరిస్థితి ఏం లేదు. చంద్రబాబు నాయుడు లాంటి వాడినే దాదాపు 50 రోజులు జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ RRR రఘురామకృష్ణరాజు గారికి చుక్కలు చూపించారు. ఒక ఎంపీ బాగా డబ్బులున్న వ్యక్తి, పారిశ్రామికవేత్త, పలుకుబడున్న వ్యక్తి, ఢిల్లీ స్థాయిలో పార్టీలకు అతీతంగా బీజేపీలో కూడా ఒక ప్రభ కలిగిన వ్యక్తి. ఆయన్ను కూడా ఏ రకమైన ఆట ఆడుకున్నారో చూసాం. సో ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బాధ్యుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. తండ్రి స్థానాల్లో ఉంటూ చెడు మార్గంలో వీళ్ళందరినీ నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఆ పార్టీలోని వాళ్ళు గమనించాలి, ఎలా డ్రైవ్ చేసేవాడు ఎలా ఉన్నాడు, మన డ్రైవర్ ఎలా ఉన్నాడు, మన కెప్టెన్ ఎలా ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి. మన కెప్టెన్ బాగా లేడనుకోండి మ్యాచ్లు ఓడిపోతూనే ఉంటాం, మన డ్రైవర్ సరిగా లేడనుకోండి యాక్సిడెంట్లు అవుతాయి. సో ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి వైసీపీలోని చాలామందికి ఇప్పుడు ఈ అంతర్మదనం స్టార్ట్ అయిందంట. సో జగన్మోహన్ రెడ్డి కోసం మనం చేస్తే మనం ఇరుక్కుంటున్నాము. ఇవన్నీ కూడా
మనల్ని ప్రజలు హర్షించేలా కనబడట్లేదు అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటారు. ఈ అంతర్మదనంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీకి గడ్డు కాలమే అని చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ని చూసైనా కొంచెమైనా వీళ్ళందరూ తెచ్చుకోవాలి. ఎందుకంటే చిన్న ఆరోపణ వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఎవరిని కూడా వాళ్ళు అన్పార్లమెంటరీ మాట్లాడొద్దు అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా సబ్జెక్టు దాటి చివరికి తనను దూషించిన వాళ్ళు కూడా సబ్జెక్టు దాటి మాట్లాడవద్దు, తనను దూషిస్తే కూడా మీరేమో రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని ఆయన పలుమార్లు చెప్పాడు. అందుకే జనసేన పార్టీలో ఉన్నంత క్రమశిక్షణ మిగతా పార్టీలో ఉండదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని అక్కడ ఇక్కడ ఉన్నాయి, కానీ తెలుగుదేశం పార్టీ కూడా క్రమశిక్షణ కలిగిన పార్టీనే, అందులో ఎట్లాంటి డౌటు లేదు. కానీ ఇప్పుడు అరాచకమైన పరిపాలనతోటి, అరాచకమైన పనితీరుతోటి, అరాచకమైన వ్యక్తిత్వంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాధ్యుడిగా మిగిలాడు. వాళ్ళ పార్టీ నేతలు బాధితులుగా బాధపడుతున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ అంతర్మదనం ఖచ్చితంగా వైసీపీకి చేడు చేసే అవకాశం కనబడుతోంది.